Hey friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఈ దినం అంటే మే 4న యెషయా మొదటి అధ్యాయంలోకి మనం వెళ్తుంటున్నాం. నీతి న్యాయములు చేయగలుగుటకు ఒకే మార్గం ఉన్నది. దాని నిర్లక్ష్యం చేసిన ఎడల దాన్ని బట్టి వచ్చేటువంటి ముప్పు చాలా పెద్దది. ఇక అది ఎంతో ఆ ముప్పు ఎంతదో మనం చెప్పలేమన్నమాట. నీతి న్యాయములు చేయుటకు. నీతి న్యాయాలు చేయాలి అంటే రక్షణ పొందాలి. రక్షణ రక్షణ పొందితే తప్ప దేవునికి ఇష్టంగా ఉండేటువంటి నీతి నియమాలు చేయలేం. దానికి సంబంధించినటువంటిది. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. యొక్క చదువుకుందాం. 1:1 యెషయా 1వ అధ్యాయం మొదటి వచనం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాయను యూదా రాజుల దినములలో, ఇక్కడ చూడండి 4 రాజులు. ఉజ్జియా రాజు, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాయను యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆహాజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనం. అంటే ఈ దర్శనం, ఆ దర్శనాన్ని బట్టి ఆయన చేసినటువంటి పరిచర్య సుదీర్ఘంగా ఉంటుంది. 4 రాజుల ఆ ఏలుబడి వ్యవధిలో ఆయన పరిచర్య చేశాడు. ఇప్పుడు మొదటి విభాగమైనటువంటి 2 నుండి 9 వచనాలు చదువుకుందాం. యెహోవా మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసితిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించుదురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను. నెక్స్ట్. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయాను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయాను. మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. అన్యులకు తటస్థించు నాశనము వలె అది పాడైపోయాను. 8-9 వచనాలు కూడా. ద్రాక్ష తోటలోని గుడిసె వలెను, దోస పాదులలోని పాక వలెను, ముట్టడి వేయబడిన పట్టణము వలెను సియోను కుమార్తె విడవబడి ఉన్నది. సైన్యములకు అధిపతికి యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడల మనము సొదొమ వలె నుందుము, గొమొరాతో సమానముగా ఉందుము. దేశము ఎంత పాడైపోయినదో చిత్రీకరిస్తున్నది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కార్సన్ గారు ఈ ప్రతి పారాగ్రాఫ్
ఆ పారాగ్రాఫ్‌లో ఏమున్నదో మొదటి సెంటెన్స్ చెప్తుందన్నమాట. ఒక హెడ్డింగ్ లాగా ఉంటది. ఆ రాసేటువంటి స్టైలు. మరి మిగిలినటువంటి ఆ వచనాలు ఆ హెడ్డింగ్‌ని విపులంగా వివరించేదిగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ విధమైనటువంటి స్టైలు ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ విభాగంలో 2-9కి దేశము ఎంతగా పాడైపోయినదో యెషయా చిత్రీకరిస్తున్నాడు. మా స్వయంగా దేవుడే ఇశ్రాయేలు దేశంను స్థాపించి ఉన్నాడు. నిజానికి పిల్లల వలె వారిని పెంచెను. తిరగబడి నా పిల్లల వలె తయారయ్యారు వాళ్ళు. గాడిదకు దాని దొడ్డి తెలిసినంత ఇశ్రాయేలీయులకు వారి గృహము తెలియదు. ఈ ఖండనను వినవలెనని యెహోవా భూమాకాశములను ఆహ్వానిస్తున్నాడు. భూమి ఆకాశమా వినండి అని ఈ యొక్క సందేశాన్ని వాళ్ళు వినేటటువంటి రీతిగా వాళ్ళని సంబోధిస్తున్నాడు. ఎందుకు అని. వారు తిరుగుబాటు ఎంత తీవ్రమైనదో తెలియబడుటతో సహా వాళ్ళు వాళ్ళ తిరుగుబాటు ఎంత తీవ్రమైందో మీరు వినండి అని. అదొకటి. ఇంకా వేరే విషయం ఏంటంటే, దేవుని ప్రజల అవిధేయతపై ఒక విధంగా సృష్టి శ్రేయస్సు ఆధారపడి ఉన్నది. మనం గమనించాలి. ఇప్పుడు ఏ విధంగా సృష్టి శపించబడింది? ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదాము, హవ్వలు దేని దేవుని తిరస్కరించి దేవుని యొక్క మాటను ఉల్లంఘించారు కాబట్టి మరి సృష్టి అంతా కూడాను శపించబడింది. అదేవిధంగా సృష్టి మానవాళి మానవాళి విమోచన కోసం సృష్టి ఎదురు చూస్తుంది. ఎందువల్లంటే ఈ దాని శ్రేయస్సు కూడాను, సృష్టి శ్రేయస్సు కూడాను మానవుల విమోచనానికి ముడిపడి ఉన్నది కాబట్టి. ఆ 2 మనం గమనించాలి. మళ్ళా చదువుతాను. దేవుని ప్రజల విధేయతపై లేకపోతే అవిధేయతపై ఒక విధంగా సృష్టి యొక్క శ్రేయస్సు ఆధారపడి ఉన్నది. ఆ దేశం యొక్క విధ్వంసము అలంకరణగా వివరించబడినది కాదు. ఆ దేశం యొక్క విధ్వంసము ఇది అలంకరణ కాదు, లిటరల్‌గా జరిగింది. అక్షరాలా జరిగింది. మరి అక్షరాలా ఎప్పుడు జరిగింది అనేది ఒకవేళ బహుశా ఎందుకంటే అనేక సార్లు జరిగింది కాబట్టి ఈ సెన్నాచెరిబు యొక్క అష్షూరు సైన్యముల దాడిని సూచిస్తూ ఉండొచ్చు. 701లో క్రీస్తుకు పూర్వం 701లో సెన్నాచెరిబు మరి వాళ్ళపై దాడి చేశాడు. ఇది రాబోయే తీర్పుకు ముందు సూచన. రాబోయేటువంటి ముందు ఏంటి అనంటే అక్కడ ఒక విధంగా రాబోయే సూచన అనంటే ఈ అష్షూరీయులు వాళ్ళని తీసుకెళ్ళటం, బబులోనీయులు మరి ఈ దక్షిణ దేశం అయినటువంటి యోధాను తీసుకెళ్ళటం దాన్ని సూచిస్తుంది. అంతేకాదు మరి దేవుని యొక్క తీర్పుని కూడా అది సూచిస్తుంది. రాబోవు తీర్పుకు ఇది ముందు సూచన. ప్రతి ఒక్క జడ్జిమెంట్ కూడాను బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జడ్జిమెంట్ కూడాను ప్రతి ఒక్క తీర్పు కూడాను దేవుని యొక్క అంతిమ తీర్పుని సూచించేటువంటి రీతిగా ఉన్నట్లు మనం గ్రహించాలి. ఇక్కడ నుండి అంటే 10వ వచనం నుండి చివరి వరకు ఈ వచనం యొక్క చివరి వరకు ఉంటున్నటువంటి ఈ భాగం 3 మెట్లుగా ఉంటుంది. 3 స్టెప్స్. మొదటిది అవినీతితో
కూడిన ఇశ్రాయేలీయుల కపట ఆరాధన తీవ్రమైన విమర్శకు లోనైనది. 10-11 వరకు 17 వరకు చదువుకుందాం. వాళ్ళ యొక్క ఆరాధన ఎట్లా ఉంటుందంటే కపటమైంది. కాబట్టి దేవుడు మీ యొక్క ఆరాధన నేను అంగీకరించను అంటాడు. సొదొమ న్యాయాధిపతులారా యెహోవా మాట ఆలకించుడి. గొమొర్రా జనులారా మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను గొర్రెపిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను చొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు? 17 వరకు చదువుకుందాం. మీ నైవేద్యము వ్యర్థము అని అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణ దానినికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజకోట ప్రకటనమును జరుగుతున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేనోర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధకరములు. వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. 17 వరకు. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్టక్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసింపబడు వానిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి. ఇక్కడ అవినీతితో కూడినటువంటి ఆ ఇశ్రాయేలు ఆరాధన విమర్శకు లోనైనట్లుగా మనం ఈ పారాగ్రాఫ్లో చూస్తాం. తీవ్రమైన వ్యంగ్యంతో తన నిబంధన ప్రజలకు సొదొమ మరియు గొమొర్రాలుగా దేవుడు సంబోధిస్తుంటున్నాడు. సొదొమ గొమొర్రాలతో పోల్చుతున్నాడు. నిర్దేశింపబడినట్లు బలి అర్పణ వ్యవస్థను, ప్రధాన పండుగలను అనుసరిస్తారు. కానీ దేవుని దృష్టిలో అది పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజములుగా ఆయన ఎంచుతున్నాడు. ఇంకా దేవుడు దాన్ని ఓర్చుకొని జాలడు అని నొక్కి చెప్తున్నాడు, ఉద్ఘాటిస్తున్నాడు. వాటిని అసహించుకుంటున్నాడు. 14వ వచనంలో వారి ప్రార్థనలు కూడా ఆయన వినడు అని చెప్తున్నాడు. 15వ వచనంలో ఎందువలనగా సీనాయి నిబంధనకు తగినట్లుగా ఆయన వారిని శిక్షించవలసి ఉన్నది. అంతగా బలహీనులను అణచివేసి అవినీతితో వారి పరిపాలన కొనసాగుతున్నది. వారి పరిపాలన ఎట్లా ఉంది అంటే బలహీనులైనటువంటి వాళ్ళని అణచివేస్తుంటున్నారు. వాళ్ళ అవినీతితో వారు పరిపాలిస్తుంటున్నారు. మరి ఇక్కడ ద్వితీయోపదేశకాండం 21లో అది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది కవెనెంట్. దేవుడు ఇశ్రాయేలుతో చేసుకున్నటువంటి నిబంధనకు తగినట్టుగా ఆయన నమ్మకంగా ఆ నిబంధనకు నమ్మకంగా ఉంటాడు. నమ్మకంగా అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ చెప్పాడు, మీరు నాకు నిబంధనకు తగినట్టుగా విధేయత ఇచ్చి నమ్మకంగా ఉంటే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, లేని యెడల మిమ్మల్ని శిక్షిస్తాను. కాబట్టి
దేవుడు నమ్మకంగా ఉంటాడు అని అంటే తప్పకుండా వాళ్ళని శిక్షిస్తాడు. ఎందువలనంటే వాళ్ళు అవిధేయత చూయించారు కాబట్టి, అపనమ్మిక అవిధేయత చూయించారు కాబట్టి. అది మొదటి మెట్టు. రెండవ మెట్టు 18 నుండి 20 వరకు చదువుకుందాం. ఇశ్రాయేలుని క్షమిస్తాను అని చెప్పాడు. అలాంటి రీతిగా వాళ్ళు పాపం చేసినా కానీ వాళ్ళని క్షమిస్తాను అని చెప్తాడు. 18, 19, 20 వచనాలు. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబుచ్చు వలె తెల్లనివగును. 19. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఇలాగునని సెలవిచ్చుచున్నాడు అని యెషయా నొక్కి చెబుతున్నాడు. అయినప్పటికీ ఇంత పాపం చేసినప్పటికీ ఆయన ఇశ్రాయేలును క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు. వారిని శుద్ధి చేయుటకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు అని ఆహ్వానిస్తున్నాడు. రండి మన వివాదము తీర్చుకుందాము అని యెహోవా పేర్కొంటున్నాడు. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును అని 18వ వచనంలో మనం చదువుకున్నాం కదా. ఆ విధంగా ఆహ్వానిస్తున్నాడు. పశ్చాత్తాపపడండి, రండి మీ కంప్లైంట్ ఏంటో చెప్పండి అని. మనుషులు ఏ విధంగా వివాదం చేసుకుంటారు దానికి రెడీగా దేవుడు అన్నట్టుగా చెప్తాడు. అలాంటి క్షమాపణను ప్రేరేపించేది ఆచరణబద్ధమైన ఆచారబద్ధమైన ఆచరణ మాత్రం కాదు. ఏ పండుగలు తీసుకురావటం, పండుగలు ఆచరించటం, బలులు తీసుకురావటం అది కాదు ఆ క్షమాపణ పొందేటట్టు చేసేది. ఏంటి మరి? నిజమైన పాప పశ్చాత్తాపం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. అది పశ్చాత్తాపంతో సమానం. ఇంకా అది కాకపోతే ఆ విధంగా పశ్చాత్తాపపడి దేవునితో సంధి చేసుకుని దేవుని వైపుకు తిరగకపోతే, పాపాన్ని విడవకపోతే ఇక మిగిలిన ఒకటి మార్గం ఒకటే, అదేంటంటే తీర్పు, దేవుని యొక్క తీర్పు. ఈ గ్రంథంలో తరువాత చెప్పబడిన క్షమాపణకు ఆధారము బడనున్నది. ఇంకా రాబోయేటువంటి అధ్యాయాల్లో దేన్ని బట్టి దేవుడు క్షమిస్తాడు. పశ్చాత్తాపం అనేది ఇక్కడ ఉన్నది, కానీ దానికి ఆధారం దేవుడు కరుణా సంపన్నుడు కాబట్టి పశ్చాత్తాపడినప్పుడు క్షమిస్తాడు. కానీ దానికి ఆధారం ఏంటి? దేవుడు నీతిమంతుడు కదా, పాపాన్ని శిక్షించాలి కదా. మరి ఏ విధంగా క్షమిస్తాడు అని అంటే దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఆధారం ఇంకా ముందు వివరించబడనున్నది. ఫర్ ఎగ్జాంపుల్ యెషయా 53లో ఇన్నోసెంట్ పర్సన్ విల్ డై ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గిల్టీ. పాపం చేసినటువంటి దుర్మార్గుల పక్షాన ఒక అమాయకుడు, ఏ పాపం లేనటువంటి వాడు మరణిస్తాడు అని ఆ శ్రమ సేవకుడి గురించి 53వ అధ్యాయం వివరిస్తుంది కదా. అలాంటివి దాన్ని బట్టి దాన్ని ఆధారం చేసుకుని దేవుడు క్షమిస్తాడు. అణగదొక్కబడే తీర్పు అవసరత ఉండదు. అంటే ఇంకా ఈ విధంగా పశ్చాత్తాపడి పడినప్పుడు మరి
ఆ యొక్క ఆ దేవుడు ఏర్పరిచినటువంటి మార్గాన్ని బట్టి దాన్ని ఆధారం చేసుకుని దేవుడు క్షమిస్తాడు కాబట్టి అణగదొక్కబడేటువంటి తీర్పు ఇంకా వాళ్ళకి ఉండదు. ఆ అవసరత ఉండదు. కానీ తరచుగా మనం ఏం చేస్తాం? అక్కడ ఇశ్రాయేలీలే కాదు, ఆ దినాల్లో ఇశ్రాయేలీలే కాదు, ఈ దినాల్లో మనం కూడా చేసేది ఏంటంటే, పాప రక్షణకు బదులుగా పాపమునే హత్తుకుంటాం. అంటే పాప రక్షణ పొందాలి, పశ్చాత్తాపడాలి, యేసుక్రీస్తుని నమ్మాలి అనేటువంటి దానికంటే హ్మ్, పాపాన్ని ప్రేమించేటువంటి వాళ్ళు పాపాన్ని హత్తుకుంటారు. అంతేగాని రక్షణ పొందాలి, పాపం నుండి, పాప జరిమానా నుండి రక్షణ పొందాలి అనేటువంటి ఆశ వాళ్ళకుండదు. కృపకు బదులు దురాశకు ఇష్టపడతారు. మరి నీతి న్యాయాలతో జీవించాలి కదా! లేదు. వా వాళ్ళకి నీతి న్యాయం లేకుండా వాళ్ళని అణగదొక్కితే నాకు లాభం దొరుకుతుంది అని ఆహ్, మనం ఆ దురాశకు మనం పాలుపడతాం గానీ, దేవుని కృపను బట్టి మనం క్షమిస్తాడు అనేటువంటి తీరులో మనం ఆలోచించం. ఇక మూడవ మెట్టు. మూడవ మెట్టు హ్మ్, 31 వరకు చదువుకుందాం. 21 నుండి 31 వరకు. అయ్యో! నమ్మకమైన నగరము వేశ్యాయనే అది న్యాయంతో నిండియుండెను. నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు. నెక్స్ట్ ఫాస్ట్‌గా. నీ వెండి మస్తాయను, నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయెను. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు వారందరూ లంచము కోరుదురు. బహుమానముల కొరకు కనిపెట్టుదురు. తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు. విధవరాండ్ర వ్యాజ్యము విచారించరు. కావున ప్రభువును, ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడును, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఇలాగున అనుకొనుచున్నాడు. ఆహా! నా శత్రువులను గూర్చి నేనికను పడను. నా విరోధుల మీద నేను పగ తీర్చుకొందును. నా హస్తము నీ మీద పెట్టి క్షారము చేసి, నీ మస్టును నిర్మలము చేసి, నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను. దయ దయా కృప కలిగినటువంటి దేవుడు మిమ్మల్ని కడుగుతాను, శుద్ధి చేస్తాను అని అంటాడు. మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను. ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించెదను. అప్పుడు నీతిగల పట్టణమనియు, నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. 31 వరకు. సియోనుకు న్యాయము చేతను, తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును. అతిక్రమము చేయువారును, పాపులను నిశ్శేషముగా నాశనమగుదురు. యెహోవాను విసర్జించువారు లయమగుదురు. మీరు ఇష్టయించిన మస్తకి వృక్షమును గూర్చి వారు సిగ్గుపడుదురు. మీకు సంతోషకరములైన తోటలను గూర్చి మీ ముఖములు ఎర్రబారును. మీరు ఆకులు వాడు మస్తకి వృక్షము వలె, నీరు లేని తోట వలెను అగుదురు. 31. బలవంతులు నారపీచు వలె నుందురు. వారి పని అగ్ని కణముల వలె నుండును. ఆర్పు వారి పనియు బొత్తిగా కాలిపోవును. ఇది సుదీర్ఘమైనటువంటి ఈ యొక్క సెక్షన్‌ని మనం క్లుప్తంగా దానిలో ఏమున్నది అనంటే, అయినప్పటికీ సియోనుకు
ఆ సియోను అంటే దేవుని ప్రజలను సూచించేటువంటిది. సియోను. యెరూషలేము వేరు, సియోను వేరు. యెరూషలేము మరి నూతన యెరూషలేము అది వేరు. సియోనులో మరి చాలా దుష్టత్వం జరుగుద్ది. కానీ సియోనుకు అనంటే దేవుని ప్రజలను సూచిస్తుంది. ఆ శేషాన్ని సూచించేటువంటిది. దేవుని ప్రజలను సూచించేది. ఒక దినము విమోచన కలుగుతుంది. వాళ్ళకి విమోచన కలుగుద్ది. న్యాయము చేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును. అంటే విమోచింపబడినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే న్యాయం చేస్తారు, నీతితో బ్రతుకుతారు. నీతి ఈజ్ మోరల్ లైఫ్, న్యాయం అనేది సోషల్ లైఫ్. నీతివంతంగా జీవిస్తారు. మరి వేరే వాళ్ళతో వాళ్ళ డీలింగ్స్ అన్నిట్లో కూడాను వాళ్ళు న్యాయబద్ధంగా వాళ్ళు జీవిస్తారు. వాళ్ళు విమోచింపబడినటువంటి ప్రజలు అంటానికి ఇది గుర్తు. నీతి న్యాయాలతో జీవించటం. నీతి న్యాయములను నిర్లక్ష్యము చేయు వారికి అంతిమ విమోచన ఉండనే ఉండదు. పశ్చాత్తాపం లేని వారు, యెహోవాను విసర్జించువారు వాళ్ళ గతి ఎట్లా ఉంటుందంటే బొత్తిగా కాలిపోక తప్పదు అని 28, 31 వచనంలో మనం చదువుకున్నాం. కాబట్టి ఇంత క్లియర్గా దేవుడు చెప్తున్నాడు, పశ్చాత్తాపపడండి. మరి ఆయన సిలువను బట్టి నేను క్షమిస్తాను, ఆయన నమ్మండి, పశ్చాత్తాపపడండి, దానికి ఆ విధంగా రక్షింపబడండి, విమోచింపబడండి, విమోచనకు తగినట్టుగా జీవించండి అని చెప్తున్నాడు. ఈ యొక్క సందేశం పదే పదే అనేక విధాలుగా అనేక సందర్భాల్లో బైబిల్లో ఉంటుంది. దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు పదే పదే మీ ప్రవక్తల ద్వారా మరి సువార్తికుల ద్వారా క్రొత్త నిబంధన, పాత నిబంధనలు అన్నిటిలో కూడాను ఈ యొక్క సందేశాన్ని పదే పదే మీరు ఇస్తుంటున్నారు. పాపాన్ని విడిచి మిమ్మల్ని ప్రేమించేటువంటి వ్యక్తులుగా మా హృదయాల్లో మీ యొక్క కృపాకార్యం జరిగించమని, మరి రక్షణ పొందటమే కాదు, రక్షణకు తగినటువంటి జీవితం, నీతి న్యాయాలతో జీవించేటువంటి ఆ యొక్క ధన్యకరమైనటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you.